రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అనపర్తి సీటు వ్యవహారంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నలిమిలి రామకృష్ణారెడ్డి కొద్దిసేపు క్రితమే బీజేపీ జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అవడంతో పాటు అక్కడి నుంచి పోటీ చేస్తారని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆల్రెడీ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ అక్కడ అనపర్తి సీటు శివరామకృష్ణరాజుకి అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన కూడా సీటు త్యాగం చేశారు. ఆయన సమక్షంలో నలిమిలి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం శివరామకృష్ణరాజు ఉన్నారు. ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో ఆయనతో మాట్లాడు. సార్, మీకు ఆల్రెడీ సీటు అనౌన్స్ చేశారు, మీరు కొన్ని రోజులు పనిచేసుకున్నారు, అంతా కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకు మీకు కాదని నలిమిలి రామకృష్ణారెడ్డి టీడీపీలో ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీలో తీసుకొచ్చి మరి సీటు ఇవ్వాల్సిన పరిణామాలు ఎందుకు వచ్చాయి? పార్టీ ఎవరిని అవసరం అనుకుంటే, పార్టీకి ఏది ఉత్తమం అనుకుంటే, ప్రజలకు సేవ చేయడానికి ఎవరు అక్కడ విజయ అవకాశాలు ఉన్నాయనుకుంటే వారిని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం నిర్ణయం ఏం తీసుకున్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. ఐఎమ్ ఏ డిసిప్లిన్ సోల్జర్ అండ్ లాయల్ పార్టీ వర్కర్ అండ్ ఇట్ విల్ బి హ్యాపెండ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ టుమారో. అంటే ఏం హామీ ఇచ్చారు మీకంటే? ఏదన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఏదైనా హామీ లభించిందా? ఎందుకు మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? తప్పకుండా పని చేయమని హామీ ఇచ్చారు. మేము పనిని కొనసాగిస్తూ ఉంటాం. ఇప్పటివరకు పని చేస్తున్నాం, ఇప్పుడు పని చేస్తూనే ఉంటాం. అంటే మీకు సీటు కేటాయించడానికి నలిమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం కానీ ఒక టైంలో చెప్పారు. నాకు సీటు కేటాయించడానికి వ్యక్తిగతంగా ఎవరు విమర్శించలేదు. టీడీపీ పార్టీ అక్కడ పోటీ చేయకపోవడాన్ని వారి భావోద్వేగాలను వ్యక్తపరచడం జరిగింది. దానికి పార్టీ నిర్ణయం ప్రకారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనపర్తిలో పోటీ చేస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. దాన్ని అందరూ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మీకేం అసంతృప్తి లేదా? సీటు వచ్చి మళ్ళీ వెంటనే సీటు పోవడం అనేది మీకు ఎక్కడ అసంతృప్తి అనిపించట్లేదా? మా దగ్గర మాకు అసంతృప్తులనే ఉండవు. మాకు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తాం. నాకు కన్వీనర్గా 2 సంవత్సరాల నుంచి అనపర్తి నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు. నా బాధ్యతను నిర్వర్తించాను. దాన్ని పార్టీ గుర్తించింది, నన్ను క్యాండిడేట్గా ప్రకటించింది. తర్వాత నా పని నేను చేశాను. ఇప్పుడు పార్టీకి ఏది ఉత్తమం అని భావిస్తే అది పార్టీ నిర్ణయం తీసుకుంది. దాన్ని శిరసావిస్తూ నాకు ముందు ఇవ్వబోయే పనిని నేను మరింత ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తాను. శివరామకృష్ణరాజు నలిమిలి రామకృష్ణారెడ్డి గెలుపు కోసం పనిచేయబోతున్నారా లేకపోతే ఏమన్నా? తప్పకుండా ఎన్డీఏ అభ్యర్థి ఎవరు ఉన్నా సరే వారి గెలుపు కోసం కృషి చేయడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం మా కర్తవ్యం. ఫైనల్గా పూర్తి స్థాయిలోనే సంతృప్తిగా మీరు ఉన్నారా? మా కమలం గుర్తు అనపర్తిలో పోటీ చేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. ధన్యవాదాలు. పూర్తి సంతృప్తిగానే ఉన్నానని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. సీటు వ్యవహారంలో ఎక్కడ అసంతృప్తి లేదు, భారతీయ జనతా పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే సీటు వ్యవహారంలో మొదటి అధిష్టానం తన పేరు ప్రకటించింది, కానీ మార్పుల కారణంగా తన స్థానంలో నలిమిలి రామకృష్ణారెడ్డి ప్రకటించింది. ఎక్కడ కూడా ఎవరికి అసంతృప్తి లేదని, అందరూ కూడా నలిమిలి రామకృష్ణారెడ్డి గెలిపించడం కోసం, వైసీపీని గద్దెదించడం కోసం పనిచేస్తామని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.